గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి వేదికను అలంకరించడం పెద్దలందరికీ నమస్కారములు. సార్, మనం ఏదైతే పండించుకుంటామో దాన్నే తినాలనే ఒక కాన్సెప్ట్ తోటి మేము మిద్దె తోటల పైన మేము సేంద్రియ పద్ధతుల్లో అన్ని పండిస్తున్నాం. సేంద్రియ పద్ధతుల ద్వారా పండిస్తున్నాము. జీరో వేస్టేజ్, జీరో కాస్ట్. ఏదినూ మనకు కొనాల్సిన అవసరం లేదు సార్. మన దగ్గర ఉన్న థర్మాకోల్ బాక్సెస్, వుడెన్ బాక్సెస్, గాజు సీసాలు, ఇటువంటి దానితోటి మనం పండిస్తాము. దీనిలో మనం ప్రతి ఇంట్లోనూ చెత్త వస్తుంది. ఆ చెత్త, తడి చెత్త, పొడి చెత్త అనేది మనకు సమస్య కాదు సార్. దాని నుంచి మేము తడి చెత్తను తీసుకొని మేము దాన్ని వనరు లెక్క మార్చాము. సమస్య నుంచి మేము వనరు లెక్క మార్చుకొని దానిని మేము ఈ చెట్లకి ఇచ్చేసి ఆరోగ్యవంతమైన పంటను తీసుకుంటా ఉన్నాము. అంతేకాకుండా దీన్ని ఫస్ట్ 30 మంది సభ్యులతో మొదలుపెట్టాం సార్. అది ఈరోజు మన దేశవ్యాప్తంగా 70,000 మంది దీంట్లో ఉన్నారు సభ్యులుగా. దీని నుంచి అందరూ ఫలసాయం పొందుతూ ఉన్నారు సార్. దీన్ని అంటే మీకు అక్కడమ్మా అందరు వాళ్ళని చూసి మాట్లాడండి సార్, సో దట్ వాళ్ళకి మోటివేషన్ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడు ప్రారంభించారమ్మా 30 మందితో? ఇది 16 సార్. ఎప్పుడు ప్రారంభం? 2019 సార్. 19లో స్టార్ట్ చేశారు. అవును సార్. ఇప్పుడు 70,000 మంది అయ్యారు. 70,000 మంది అయినారు సార్ దేశవ్యాప్తంగా. అంటే పొడి చెత్త, తడి చెత్తని కాంపోస్ట్ గా తయారు చేస్తున్నారు. ఇంట్లో గార్డెన్ కి వాడుకుంటున్నారు. అవును సార్, గార్డెన్ కి. 70,000 మంది ఎన్ని ఏరియాల్లో ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు? మొత్తం సార్ దేశవ్యాప్తంగా ఉన్నారు. ఎన్ఆర్ఐస్ ఉన్నారు. ఎన్ఆర్ఐస్ మన ఆంధ్రప్రదేశ్లోనే 25,000 మంది ఉన్నారు సార్. ఎట్లా మోటివేట్ చేస్తున్నారు మీరు? మేమంతా ఒక గ్రూప్, వాట్సాప్ గ్రూపులు పెట్టుకొని దాని ద్వారా మేము ఏ రోజుకి ఆ రోజు దాన్ని వచ్చిన సమస్యలు కానీ ఏ విధంగా కానీ పురుగు పుట్ట వచ్చినా కూడా దాన్ని ఏ విధంగా మనం సొల్యూషన్ తీసుకోవాలి ఎట్లా అనే దాన్ని మేము దాని ద్వారా. మీరు ఎంతమంది పని చేస్తున్నారు? మీ ఎన్జిఓ ఎంతమంది పని చేస్తున్నారు మీరు? మేము 100 మంది అడ్మిన్స్ సార్. చాలా మంది అంతా వాలంటీర్స్, 100 మంది వాలంటీర్స్ సార్. వాలంటీర్స్ తోటి అంతా. మీరు ఫుల్ ప్లెడ్జ్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు? ఫుల్ ఫెట్ 350 మంది ఉన్నారు సార్. 150 మంది ఉన్నారు. 350 సార్. 350 మంది ఉన్నారు. ఇక్కడ అంతా వాలంటీర్స్ పని చేస్తున్నారు. అంతే సార్. ఇప్పుడు మీ పేరు ఏంటమ్మా? నా పేరు సుధారాణి సార్. ఆర్గనైజేషన్ పేరు? సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్. ఇప్పుడు సుధారాణి గారిని చూశారు. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ అంటే మొత్తం టెర్రస్ని అంతా కూడా గార్డెన్ చేయడం కోసం, సిటీల్లో అందరిలో ఒక మార్పు తేవడం కోసం వారు ఆలోచిస్తున్నారు, వారు పనిచేస్తున్నారు. 2019లో ప్రారంభించారు. 30 మందితో ప్రారంభించారు. ఇప్పుడు 70,000 మంది మెంబర్లు అయ్యారు. 350 మంది ఫుల్ టైం పనిచేస్తున్నారు. ప్రపంచం అంతా కూడా కొన్ని 100,000 మంది పార్ట్ టైం పనిచేస్తున్నారు. వారు ఇంట్లో వచ్చే చెత్త అంతా తీసుకొని పొడి చెత్త, తడి చెత్త రెండుగా వేరువేరుగా చేస్తారు. తడి చెత్తని కాంపోస్ట్ ఎరువుగా తయారు చేస్తారు. ఆ కాంపోస్ట్ ఎరువు టెర్రస్ గార్డెన్లో ఉండే ప్లాంటేషన్కు ఉపయోగిస్తారు. ఒక మామూలు ఉద్యమం 6 సంవత్సరాల్లో 30 నుంచి 75,000 మందికి వెళ్ళారు. ఇప్పుడు నేను ఆలోచించేది ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్కరు కూడా దీని మీద శ్రద్ధ పెట్టాలి. మీ ఇంట్లో తయారయ్యే చెత్త అది చెత్త కాదు, సంపదగా కన్వర్ట్ చేసే శక్తి మీకుంది. దాన్ని మీరు కానీ పొడి చెత్త, తడి చెత్త డివైడ్ చేసి తడి చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేసి మీరే వాడుకోగలిగితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీ అందరిలో స్ఫూర్తి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వారి వెబ్సైట్ కూడా పేరు ఇస్తారు, వారి పేరు కూడా తీసుకోండి. ఎంతమందికి వీలైతే మేము కూడా వారికి సహకరించి ఇలాంటి ఆర్గనైజేషన్స్ కొన్ని 100 మంది రావాలి. రాష్ట్రం మొత్తం ప్రపంచానికి ఒక ఆదర్శంగా మన రాష్ట్రాన్ని తయారు చేసుకుంటాం. దానికి పూర్తిగా మీరు సహకరించి మీ నెంబర్ చెప్పమ్మా, వాళ్ళకు గట్టిగా చెప్పమ్మా. 9701862730 సుధారాణి. ఓకే అమ్మా, మీరు అదే నెంబర్ కూడా మేము పబ్లిసిటీ ఇస్తాం. మీరు అందరినీ హ్యాండిల్ చేయగలుగుతారా? ఎంతమంది వచ్చినా లైన్లోకి మీరు చెప్పండి. మీరు ఎక్స్ప్లెయిన్ సహకారం ఉంటే కనుక స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర లెక్క ఆరోగ్యాంధ్ర చేయగలరు సార్ ఈ పథకం ద్వారా. వర్కౌట్ చేస్తున్నారండి గారు నేను చెప్తానమ్మా.
సార్ మనము మైదుకూరులో ప్రోగ్రామ్ చేసిన తర్వాత మెప్మా ద్వారా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం సార్. సో మెప్మా ఎస్హెచ్జి మెంబర్స్ అందరితో కూడా ఈ సంవత్సరంలో 5 లక్షల మందికి చేయించాలని సార్. సో దానికి టెక్నికల్ పార్ట్నర్గా సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ వాళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళని పార్ట్నర్ చేస్తున్నాం సార్. ఎంతమంది ఉన్నారు ఇలాంటి ఆర్గనైజేషన్లు? సార్ మొత్తం ఈ ఆర్గనైజేషన్ వచ్చేసి మన ఏపీలో 30,000 ఉన్నారు సార్. వీళ్ళు ఉన్నారు, వీళ్ళు వీళ్ళు కాకుండా ఇంకెవరు ఉన్నారు? ఎలాంటి ఆర్గనైజేషన్? మేజర్గా ఈ స్థాయి ఆర్గనైజేషన్ ఈ స్థాయిలో ఇదే ఉంది సార్. ఇంకా వీఆర్ సర్చింగ్ సార్, వీఆర్ సర్చింగ్ ఫర్ సమ్ అదర్. మీరు మాకు 1 కోటి మంది పైన 1,20,00,000 మంది అమ్మ డాక్రా డాకువా సంఘాల్లో ఉన్నారు, మెప్మా డాక్రా ఉన్నారు. వాళ్ళందరూ మీకు ఆర్గనైజేషన్ అంతా సహకరిస్తారు. మీరు నాలెడ్జ్ పార్ట్నర్గా ఉండి ఈ సంవత్సరం 75,000 నుంచి 10 లక్షలకు వెళ్ళాలి. చేయగలుగుతారా? ఓకే, వారికి ఒక బాధ్యత చెప్తున్నా, నాలెడ్జ్ పార్ట్నర్గా చేరతారు. మా డాక్రా సంఘాలు ఉన్నాయి, మెప్మా సంఘాలు ఉన్నాయి, వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఒక బాధ్యతగా మీరు తీసుకుంటారు, దాన్ని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకుపోతాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సుధార్. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు సుధారాణి గారిని సత్కరిస్తూ జ్ఞాపికని అందజేస్తూ ఉన్నారు. చప్పట్లు. అనంతరం ఆర్థా గ్లోబల్ సిఓఓ కరణ్ షా గారు, ఆర్థా గ్లోబల్ సిఓ కరణ్ షా గారు. ఆర్థా గ్లోబల్ సిఓ శ్రీ కరణ్ షా గారు. Hello, sir. Very good afternoon. My name is Karan Shah. I'm the Chief Operating Officer of Artha Global. It's an honor to be here, so thank you for having us. I'm here with my colleagues, Vivek and Sunal.